మీకు ఇంకొక విషయం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు ఏం చేయాలి? పట్టభద్రులు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఫ్రెష్గా మళ్ళీ ఓట్ అప్లై చేసుకోవాలి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏది ఓటర్ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ నెల 30 నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించారు. వాళ్ళంతా ఏం చేయాలంటే ఈ నెల ఇక మీకు చూపిస్తా చూడు, అది ఓపెన్ చేయనా. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వాళ్ళు ఇదివరకు ఓట్లున్నోళ్ళు కూడా క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం. ఇదివరకు ఓట్లున్నోళ్ళు కూడా ప్రతి డిగ్రీ పట్టాభద్రుడు మళ్ళీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే. ఓటర్ నమోదుకు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2024, 1 నవంబర్ 2023, కనీసం 3 సంవత్సరాలు. అంటే నవంబర్ 1, 2023 కల్లా కనీసం 3 సంవత్సరాలు అయిపోయి ఉండాలి డిగ్రీ చేసి. ఇగో ఇది ఫారం. మీకు ఇక్కడ దరఖాస్తు ఫారాన్ని మీకు ఇక్కడ అందుబాటులో పెడతాం. రైట్. ఇగో ఇది ఓటర్ నమోదు ఫామ్ 18 అని ఉంటుంది. ఫామ్ 18 డౌన్లోడ్ చేసుకొని ఇది చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇగో ఇది కింద డిస్క్రిప్షన్ లో ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి. ఆ తర్వాత మీరు మేలు ఫిమేలు, ఇక తర్వాత మీ ఫాదర్ నేము, క్వాలిఫికేషన్ ఏంది, ప్రస్తుతం ఆక్యుపేషన్ ఏంది, హౌస్ అడ్రస్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఏజు, ఇయరు, మంత్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఏమైనా డిజబిలిటీ ఉందా, అది ఇక నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీ ఓటర్ ఐడి కార్డు నేమ్ ఎట్లుంది, దాని నెంబర్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక పోలింగ్ స్టేషన్ నెంబరు మీకు ఏమైనా తెలిస్తే వేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది కదా ఓటర్ ఐడి, అది. ఇక ఆధార్ కార్డు నెంబరు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ ఎనీ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. అంటే ఆధార్ నెంబర్ లేనోళ్ళు ఇక్కడ, ఆధార్ ఉంటే ఇక్కడ. ఇక మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇది తప్పనిసరిగా. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఏ యూనివర్సిటీ. ఉస్మానియా అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ ని. డిప్లొమా ఎగ్జామినర్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్. ఐఎమ్ డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ కూడా పెట్టాలి. My claim being the graduate, submit here. My name has not been included in the electoral. ఒకవేళ అందులో లేకపోతే గ్రాడ్యుయేట్ దాంట్లో ఉందా లేదా అనేది చెప్పాలి. My name has been included in the electoral roll for the ఏ కాన్స్టిట్యున్సీలో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఒకటి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి, ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఈ కాన్స్టిట్యున్సీ ఒకటి. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నిక వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. పోయినసారి జరిగినటువంటి 2021 మార్చిలో నేను పల్లారాజేశ్వరరెడ్డి పోటీ చేసినాం కదా, పల్లారాజేశ్వరరెడ్డి నా పైన గెలిచింది కదా, అదే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కొత్తగా అందరూ ఓట్లు నమోదు చేసుకోవాల్సిందే. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. ఇక ఈ వివరాలన్నీ అధికారులు చూసుకుంటారు. సో మొత్తానికైతే మీరు గ్రాడ్యుయేట్ డిస్క్రిప్షన్లో అవకాశం డిస్క్రిప్షన్లో పెట్టొచ్చు కదా, ఐడియా ఉందా? నేను మీకు అన్ని వివరాలు అందుబాటులోకి తెస్తా. ఫామ్ 18ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి పట్టభద్రుల ఓటరుగా నమోదు కండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులకు అవకాశం. దయచేసి ఇవి ఫిలప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి పట్టభద్రులారా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓటరుగా నమోదు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటు నమోదు చేసుకోవాలి. గతంలో ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే.